హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆఫ్టర్ ఫినిషింగ్ వర్క్ చూపిస్తున్నాను. నేను నిన్న మీకు వీడియోలో చెప్పాను కదా, హ్యాండ్తో మగ్గం వర్క్ వేసుకుంటానని చెప్పేసి. అదే అన్నమాట ఇది 1 డేలో ఏం అవ్వలేదండి. ఒక 4 డేస్ అలా పట్టింది నాకు ఇంట్లో వర్క్ చేసుకుంటూ స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఇలా నేను సింపుల్గా వేసుకుందామనే అనుకున్నాను, అందుకే ఇలా వేసుకున్నాను. యాక్చువల్గా ఇక్కడ హ్యాండ్కో బంచ్, అక్కడ హ్యాండ్కో బంచ్ వేసుకుందాం అనుకున్నాను, కానీ అప్పుడు నా మైండ్లో ఇది విజన్ వచ్చిందనమాట, ఈ డిజైన్. సో ఇది వేసేసాను. దీంట్లో డీటెయిల్గా వెళ్తే కలర్ సరిగా క్యాప్చర్ చేయట్లేదండి. ఇది లెమన్ ఎల్లో కలరు. నిన్న కామెంట్లో ఎవరో చెప్పారు ఇది గుచ్చుకుంటుందని చెప్పేసి. అవునండి, కొంచెం తక్కువ రేట్ క్వాలిటీ ఉంటుంది కదా, అది గుచ్చుకుంటుంది. ఆ వెరైటీ కూడా చూపించారు, బట్ ఇది చాలా స్మూత్గా ఉంది. గుచ్చుకునే క్వాలిటీ అస్సలు కాదు, చాలా సన్నగా ఉంది క్లాత్. గుచ్చుకునే క్లాత్ అయితే అస్సలు కాదు. బాగుంది. 200 రూపీస్ మీటర్ అనమాట ఇది చూడండి వర్క్ ఎలా వేసాను, అంత హ్యాండ్ వర్కేనండి. ఇది చూడండి, ఈ గ్రీన్ కలర్ వచ్చేసి మనం స్టెమ్ స్టిచ్ అంటారు కదా, ఆ స్టిచ్. ఇది జర్దోసి, ఇది కుందన్, ఇది వైట్ కుందన్, ఇదంతా హ్యాండ్ తోటే స్టిచ్ చేశాను. ఇది వచ్చేసి నాట్ స్టిచ్ అండి. ఇది పింక్ కలర్, శారీ పింక్ కలర్ ఉంది కదా చెప్పేసి పింక్ కలర్ వేసాను. ఇక్కడ చూడండి, ఇక్కడేమో ఒక ఫ్లవర్ ఉంటుంది కదా, ఫ్లవర్ది ఇట్లా చిన్నది ఇలా ఇచ్చేసి దాని లోపల నాట్ స్టిచ్ చేశాను అనమాట. దగ్గర నుండి చూడండి ఇలా వేసాను. ఇది పఫ్ హ్యాండ్స్కి స్టిచ్ చేసుకున్నాను కాబట్టి ఇలా వేసుకున్నాను. ఇది మార్కింగ్ ఉంది కదా, ఇది ఐరన్ చేస్తే పోతుందండి. నా ముందు షార్ట్ వీడియోలో చూడండి, ఈ మార్కర్ పెన్ రివ్యూ కూడా ఇచ్చాను నేను. ఐరన్ చేస్తే పోతుందన్నమాట, అందుకే ఇలా స్టిచ్ చేసుకున్నాను. 2 హ్యాండ్స్కి, ఇంకొక హ్యాండ్ 2 హ్యాండ్స్కి ఇలా స్టిచ్ చేసుకున్నాను. నాకు ఎందుకో నెక్కు స్టిచ్ చేసుకోవాలనిపించట్లేదు, సో దట్ నెక్కి ఏం స్టిచ్ చేసుకోవట్లేదు. 2 హ్యాండ్స్కి ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఆఫ్టర్ స్టిచ్చింగ్ కూడా బ్లౌజ్ లుక్ చూపిస్తాను. ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలా అనిపిస్తుంది అనేసి. థ్యాంక్ యూ ఆల్.